ఓం గురుభ్యో నమ. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. స్వస్తిక్ ఎడ్యుకేషన్ ద్వారా తెలంగాణ డిఎస్సి 6th క్లాస్ హిందీ కంటెంట్ సెకండ్ లాంగ్వేజ్ మీ ముందుకు తెచ్చే ప్రయత్నం. ఈరోజు మన పాఠం చిడియాఘర్. చిడియాఘర్ యూనిట్ సెకండ్ 6th లెసన్ చిడియాఘర్ బాల్ బగీచా తెలంగాణ టెక్స్ట్ బుక్ అండి ఇది. చిడియాఘర్ పాఠ్కి విధా క్యా హై, చిడియాఘర్ అన్న పాఠం యొక్క విధా పద్ధతి ఏంటి అని అడుగుతున్నారనమాట. చిత్రపటన్ అంటే చిత్రం ద్వారా మనకి నేర్పించే ప్రయత్నం, అంటే పిల్లలకి మనం ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం అనమాట. చిడియాఘర్. చిడియాఘర్ అంటే మామూలైతే చిడియా అంటే పక్షుల యొక్క ఇల్లు అనమాట. మామూలైతే ప్రాణుల యొక్క ఉద్యానము అనేసి, ఎక్కువగా ఇక్కడ మొత్తం అంతా పక్షులే ఉంటాయి చిడియాఘర్లో. తుమ్మే చిడియాఘర్ కైసా లగ్తా హై, మీకు చిడియాఘర్ ఎలా అనిపిస్తుంది అంటే, నాకు ముఝే అంటే నాకు, ముఝే అంటే నాకు చిడియాఘర్ అచ్చా లగ్తా హై బాగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. చాలా చాలా రకరకాలైన పక్షులు ఉంటాయి. జంగల్ మే కౌన్ సే జాన్వర్ దిఖాయి దేతే హై, అడవిలో ఎలాంటి జంతువులు మనకి కనిపిస్తాయి. జాన్వర్ అంటే జంతువులు, జాన్వర్ పశు, ఈ రెండు కూడా ఒకటే మీనింగ్ అనమాట. అయితే ఇది పశు అన్నది మనకి సంస్కృతం నుంచి తీసుకోబడింది. పశు అన్నది మనం సంస్కృతం నుంచి తీసుకున్నాము. అంటే చార్ పైరోం వాలా, చార్ పైరోం వాలా అంటే 4 కాళ్ళ జంతువు అనేసి చెప్పడం జరుగుతుంది. తర్వాత జాన్వర్ అన్నది ఫారసీ నుంచి తీసుకోబడింది. జాన్వర్ అన్నది ఫారసీ నుంచి తీసుకోబడింది. ప్రాణ్ వాలా ప్రాణం ఉన్నదాన్ని మనము జాన్వర్ అంటాము అని దాని మీనింగ్ చెప్పడం జరిగిందనమాట. జంగల్ మే కౌన్ సే జాన్వర్ దిఖాయి దేతే హై, మనకు అడవిలో ఏ జంతువులు కనిపిస్తాయి. జంగల్ మే హాతీ అంటే ఎలిఫెంట్, షేర్ అంటే లయన్, భాలు అంటే ఎలుగుబంటి, బారసింగ అంటే చిత్తడి జింక, బందర్ అంటే కోతి, మగర్ అంటే క్రోకడైల్ ముసలి అంటాం కదా, జిరాఫీ ఆది జాన్వర్ దిఖాయి దేతే హై. అంతేకాదు చాలా జంతువులు ఉంటాయి, మనకి ఇక్కడ పేర్కొబడిన జంతువుల్ని మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగిందనమాట. జంగల్ మే కౌన్ సే జాన్వర్, ఎలాంటి జంతువులు దిఖాయి దేతే హై కనిపిస్తాయి అన్నది ఇక్కడ అనమాట. సో అనిమల్, జాన్వర్, బందర్, మంకీ, మగర్మచ్ అంటే క్రోకడైల్ మగర్ అంటారు, దాన్ని మగర్మచ్ అని కూడా అంటారు. ఓకేనా. సో ఇవన్నీ మనకి ఇక్కడ ముఝే అన్నది మనం చెప్పుకున్నాం కదా. ముఝే అన్నది సర్వనామం అండి, ముఝే అన్నది సర్వనామం కిందకి వస్తుంది. నెక్స్ట్ కౌన్ చౌరాహే పర్ హై, కౌన్ చౌరాహే పర్ హై, ఎవరు చౌరాహే పర్లో ఉన్నారు అంటే, చౌరాహా అంటే 4 కూడలి అంటాం కదా, 4 రోడ్లు కలిసే ఏరియాని క్రాస్డ్ రోడ్ అంటాం కదా, ఒక 4 ఏరియాస్ కలిసేదాన్ని. చౌరాహే పర్ పులీస్ హై, పులీస్ అనేది స్త్రీలింగ్ అండి. ఓకేనా. ఆ వర్డ్ అనేది స్త్రీలింగ్, పోలీసు రక్షకుడు అనమాట, పోలీస్ అంటాం ఇంగ్లీష్లో మనం. కౌన్ ఖానా బనా రహీ హై, ఎవరు వంట చేస్తున్నారు. కౌన్ అంటే ఎవరు అని అర్థం, ఎవరు ఖానా బనా రహీ హై వంట చేస్తున్నారు. ఔరత్ ఆడమనిషి, ఆడావిడ వంట చేస్తుంది. బనా రహీ హై చేస్తూ ఉన్నది. అప్నే మన్పసంద్ పశు పక్షియోం కే నామ్ లిఖియే, మీకు ఇష్టమైన పశుపక్షుల యొక్క పేర్లు రాయండి. పశు పక్షి, కుత్త, కుక్క, ఖర్గోష్ నక్క, ఘోడ గుర్రము, హిరన్ జింక, బాగ్ టైగర్ పులి, మోర్ నెమలి, తోత ప్యారెట్, మైనా పక్షి, కోయల్ కుక్కు కోకిల, గౌరయ్య పక్షి. కౌన్ ఖిలోనే లాయా హై, ఎవరు ఖిలోనా సింగులర్, ఖిలోనే ప్లూరల్. కౌన్ అంటే ఎవరు, ఖిలోనే లాయా ఆట టాయ్స్ అంటే మామూలు ప్లే టాయ్స్ ఉంటాయి కదా, ఎవరు ఆట బొమ్మలు తీసుకొచ్చారు. మోహన్ ఖిలోనే లాయా, ఇక్కడ మోహన్ ఖిలోనే లాయా. టెక్స్ట్ బుక్ పెట్టుకుంటే ఇంకొంచెం ఈజీగా ఉంటుందండి. ఇవన్నీ మీరు జస్ట్ రెఫర్ చేసుకొని వెళ్ళిపోయినా సరిపోతుంది, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు వెళ్ళేటప్పుడు ఈ స్లైడ్స్ రెఫర్ చేసుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కైసా
కైసే పౌధే లగానా హై, ఎలాంటి పౌధ అంటే మొక్క అనమాట, పౌధే అంటే మొక్కలు, ఓకేనా. పౌధ పౌధే, పౌధ ఎలాంటి చోటే చోటే పౌధే లగానే హై, మామూలు అయితే చెట్లు అంటాం కదా, చిన్న చిన్న చెట్లు నాటాలి, మొక్క పౌధ పౌధే. కౌన్ కుకు బోల్ రహీ హై, కుకు అని ఎవరు అంటున్నారు, కోయల్ కుకు బోల్ రహీ హై. కటోరీ మే క్యా హై, కటోరీలో ఏముంది, పకోడీ హై, కటోరీలో ఏముంది, పకోడీ ఉందన్నమాట. కటోరీ అంటే గిన్నెలో ఏముంది అంటే పకోడీ ఉంది. ఎవరు కుకు అంటున్నారు, కోయల్ కూకు అని చెప్తూ ఉందన్నమాట. పడోకే అంతర్గత అభ్యాస్ క్యా క్యా కర్తే హై, ఈ లెసన్లో పడో కింద మనం ఏం నేర్చుకుంటాము అంటే, చిత్ర దేఖియే శబ్ద పడియే, ఇక్కడ చిత్రాన్ని చూడండి ఇచ్చేయండి అనేసి ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. నేను మీకు టెక్స్ట్ బుక్ తీసుకున్నానంటే అక్కడ పడవ అనే దాంట్లో పిక్చర్ ఇచ్చాడు, ఒక ఆకు పిక్చర్ ఇచ్చాడు, దానిపైన డ్రాప్ పెట్టాడు, ఒక బిందువు పెట్టాడు, దాన్ని ఓస్ అన్నాడు, అంటే వర్షపు చినుకు అనమాట. ఔరత్ పిక్చర్ ఇచ్చాడు, కింద వర్డ్స్ ఇచ్చాడు, అలా పిక్చర్ని చూసి ఆ పదాలని చదవండి అని ఇచ్చాడు. నెక్స్ట్ చిత్ర వాలే శబ్ద పర్ గోర్ లగాయి, పిక్చర్స్ ఇచ్చేసాడు, కింద సెంటెన్స్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్లో షర్బత్ ఇచ్చి అక్కడ ఏహ్ షర్బత్ హై అన్నాడు, సో షర్బత్ని మనం అండర్లైన్ చేస్తాం అన్నమాట, అలా సెంటెన్సెస్ ఇచ్చాడు. నెక్స్ట్ చిత్ర దేఖియే శబ్ద పడియే, వర్డ్స్ చూసి పదాలను చదవాలి, వాళ్ళ వర్ణాలని డివైడ్ చేసుకోవాలి, అంటే ఎక్స్పాండెడ్ ఫామ్ ఒక టేబుల్ ఇవ్వడం జరిగిందనమాట. ఇంకా వర్ణమాలలో దాన్ని రౌండ్ ఆఫ్ చేయడము ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కొన్ని వర్డ్స్ ఇచ్చేసి షాస నాయా ఓ ఔ ఇచ్చేసి దానిపైన రౌండ్ వేయండి అన్నాడు, అంటే దాంట్లో గుర్తించండి అనేసి చెప్పాడనమాట. ఆ వర్డ్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. గుర్తించడం అంటే ప్రొనౌన్సియేషన్ ఎలా చేయాలి అనేది చెప్పడం జరిగింది. నెక్స్ట్ పడియోలోనే భారత్ కడి ఇవ్వడం జరిగింది. ఓ ఔ మాత్రకి ఇక్కడ ఓ ఔ మాత్రకి ఇక్కడ నేర్పించడం జరిగింది. ఓ ఔ మాత్ర వర్డ్స్ ఇక్కడ లెటర్స్ ఇచ్చేసి దాన్ని ప్రాక్టీస్ చేయమని చెప్పాడు. ఇది అలగ్ అలగ్ చీజోన్సే శబ్ద పెహచానా, వివిధ రకాలైన చీజోన్సే అంటే వస్తువుల నుంచి మనం పదాలని గుర్తించడము, చిత్ర దేకర్ శబ్ద పడిన పిక్చర్ని చూసి మనం పదాలను చదవడము, జోడీ పనానా మ్యాచ్ చేయడము, శబ్దంకి అంతర్ పెహచానా వర్డ్స్ యొక్క డిఫరెన్సెస్ని మనము తెలుసుకోవడం ఇక్కడ జరుగుతుందన్నమాట. నెక్స్ట్ లిఖోకే అంతర్గత అభ్యాస కార్య క్యా కర్తే హై, ఇక్కడ లిఖోలో మనం టెక్స్ట్ బుక్లో ఏమేం చేసాం ఈ లెసన్లో అంటే, ఫస్ట్ లిఖోలో హ్యాండ్ రైటింగ్ శబ్ద పడియే ఒక లిఖే హ్యాండ్ రైటింగ్ ఉంటుంది, తర్వాత మాత్ర ఇచ్చాడు, ఆ నుంచి ఇప్పుడు ఇక్కడ మనం నేర్చుకునేవి ఓ ఔ కదా, ఓ ఔ వరకు అన్ని లెటర్స్ ఇచ్చి వ్యంజన్లు ఇచ్చేసి రాయమని చెప్పాడు, బారక్కడి చేయమన్నాడు. పడియే ఔర్ లిఖియే సెంటెన్సెస్ రూపంలో ఇక్కడ ఇచ్చేసి చౌరా హై పొరిస్ హై, దాన్ని హ్యాండ్ రైటింగ్ నీట్గా రాయమని చెప్పాడనమాట. ఆ తర్వాత అప్నే మన్పసంద్ పశుపక్షియోంకే నామ్ లిఖియే, మీకు ఇష్టమైన పశుపక్షుల యొక్క పేర్లు రాయండి అని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఈ లెసన్ వరకు మనకి బాత్రా జోడుకర్ లిఖనా, రిక్తి స్థాన్ భరనా, పశుపక్షియోంకే నామ్ లిఖనా ఈ లెసన్లో మనం నేర్చుకున్న लिखो अंतर्गत अभ्यास कार्य अन्नमाट. सुनो बोलो के अंतर्गत अभ्यास कार्य क्या करते हैं అంటే బాధ్యత के प्रश्न. ఆల్ ఓవరాల్ మొత్తం అన్ని లెసన్స్ కి బాధ్యత के ప్రశ్ననే మనము ఇక్కడ చెప్తాము. అయితే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ ఏంటంటే तुम्हें चिड़ियाघर कैसा लगता है, మీకు చిడియాఘర్ ఎలా అనిపిస్తుంది, జంగల్ में कौन कौन से जानवर दिखाई देते हैं, అడవిలో మీకు ఎలాంటి జంతువులు కనిపిస్తాయి అనేవి సునో బోలో కింద మనం నేర్చుకోవడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ इस पाठ में अंडी मैगा पड़ी. इस पाठ में बच्चे कौन से अक्षर और मात्रा सीखते हैं. ఈ లెసన్లో ఏ అక్షరాలు నేర్చుకుంటారు, వ్యంజన ఏం నేర్చుకుంటారు, మా స్వరం ఏం నేర్చుకుంటాడు అంటే క్ష, స, హ, న, య, ఓ, ఔ అనే 7 అక్షరాలు నేర్చుకుంటూ ఓ మాత్ర ఔ మాత్ర నేర్చుకుంటారు పిల్లలు. ఇక్కడ చిడియాఘర్ పాట కిస్ ఇకాయి మే హై, ఇది 2వ ఇకాయి కిందకి వస్తుందన్నమాట. ఇక్కడ నేర్చుకున్న ఈ వర్డ్స్ ఓకేనా అండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను.
మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.